హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అబ్బబ్బా పకోడీ అండి, ఉల్లిపాయ పొడి ఎంతో టేస్టీగా బండి మీద అమ్మే స్టైల్లో ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే పకోడీ. ఈవినింగ్ అయ్యింది కదండి, ఏ స్నాక్స్ తినాలో అనుకుంటున్నారా? పకోడీ చేసి పెట్టండి, చిటికలో ప్లేట్ మొత్తం లాగించేస్తారు. పిల్లలు సాయంత్రం రాగానే పకోడీ చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తూ ఉంటారు. బండి మీద కొనేదానికన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఈ పకోడీని రోస్ట్గా కరకల్లాడే పకోడీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి సేమ్ బండిలో అమ్మే టేస్ట్లా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ముందుగా ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని 3 బౌల్స్ వరిపిండిని తీసుకోవాలి. అందులో ఒక బౌల్ శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇందులోనే పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత తీసుకోవాలి. ఈ కరివేపాకు కూడా మనం రోస్ట్ చేసి పైన వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా సన్నగా చీల్చి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు కూడా తీసుకొని ముందుగా ఈ పిండిలన్నీ కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా అందులోంచి రసం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ ఉల్లిపాయలు ఈ పిండి పట్టిన తర్వాతే మనం వాటర్ పోసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తూ ఉంటుంది. ముందుగా ఈ ఉల్లిపాయలను బాగా చక్కగా కలుపుకుంటూ ఉంటే ఈ ఉల్లిపాయలో ఉన్న వాటరు ఈ పిండిలోకి వచ్చి కొంచెం చెమ్మ తగిలి ముద్దగా అవుతుంది. మీకు ఇవి సరిపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే ఇది నూనె అంత లాగకుండా చక్కగా బండిలో అమ్మే స్టైల్లో ఉంటుందండి. ఇవంతా కలిపిన తర్వాత మనం పొయ్యి మీద కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆ ఆయిల్ని కూడా 4 గరిటెలు వేసుకుంటే ఇంకా టేస్టీగా గుల్లగా చక్కగా ఉంటాయండి. మనం ఇందులో టేస్టింగ్ సాల్ట్ గట్రా వేయట్లేదు కాబట్టి వేసుకోకూడదు కాబట్టి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి. ఇలా కలిపిన దానిని పకోడీలు ఇలా వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ షేప్ వచ్చే వరకు ఆయిల్ ఫ్రై చేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న దానిలో పకోడీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టు. ఇవి బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒకవైపు రోస్ట్గా ఉండి ఒకవైపు కొంచెం మెత్తగా ఉంటుంది. మనం 4 వైపు టోస్ట్ చేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇవి తీసుకొని మరి అదే బాండీల్లో కూడా మళ్ళీ ఇంకో టిప్పు వేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అయిపోయింది, రెడీ. వేడి పకోడీ చల్లగా వర్షం కురిసిన వేళల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లలు వచ్చిన తర్వాత ఈ స్నాక్స్ పెట్టి మనం కూడా టీలో దంచుకొని తింటే ఉంటుంది. మళ్ళీ బండి మీద మనం ఇది కొనుక్కోవాలనేది కూడా అనిపించదండి. వెంటనే ఇంట్లోనే చేసుకున్నాం. శనగపిండి తక్కువ కాబట్టి బియ్యపిండి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మనం ఇది ఎన్నైనా తినవచ్చు. కడుపు కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి, బియ్యపిండి వాడుతున్నాం కాబట్టి. మళ్ళీ అది ఆయిల్ తీసుకున్న తర్వాత అదే బాండిల్లో ఇంకో టిప్పు పకోడీ కింద వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకుంటేనే అవి పకోడీ రోస్ట్గా వస్తాయి. కొంచెం ముద్దలుగా ఉంటే లోపల ఒక్కొక్క దగ్గర మెత్తగా ఉండదు. అంతే, రెడీ. ఎంతో టేస్టీ అయిన బండి మీద అమ్మే స్టైల్లో పకోడీ. ఒకసారి మీకు ఇది తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు తిని ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు చేరుతాయి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ పెట్టడం వల్ల నాకు ఎంతో హెల్ప్ కలుగుతుందండి. మీకు మరిన్ని వీడియోలను తెలియజేసిన దాన్ని అవుతాను. నాకు కొంచెం సపోర్ట్ కావాలని మీ సబ్స్క్రైబ్స్ అడుగుతున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో ఎలా